గాడ్ ఈజ్ ది ఈజ్నెస్ దట్ లవ్స్ ఆల్ దట్ ఇట్ ఈస్. ఎందుకంటే లవ్ ఎక్కడ వచ్చిందో కంటిన్యూషన్ అక్కడ లవ్ స్టార్ట్ చేసి ఇక్కడ ఎండ్ చేశారు. ఇట్ ఈస్ ది ఈజ్నెస్ దట్ అలౌస్ లైఫ్ టు బీ త్రూ లవ్. ఇట్ ఈస్ ది ఈజ్నెస్ దట్ ఈస్ కంప్లీట్ అండ్ అటర్ జాయ్. దట్ ఈస్ యువర్ హెరిటేజ్ అండ్ దట్ ఈస్ యువర్ డెస్టినీ. సో గాడ్ లవ్స్ all that it is. The God, the so-called easiness, the so-called God, do not have any partiality. It loves all the universe equally. Nothing is greater, grander, something is not inferior. Everything is equal. So from the point of view of God, everything is entitled for love. So God loves everything equally. So God is the isness that loves all that it is. And one more thing is, from the point of view of God, it is the God who has transfigured itself into that particular object. Loves all okate God, loves all that it is. Loves all that it is. It is the easiness that allows life to be through love. And God is the easiness that loves all that it is. ఓంకారంగా పిలువబడుతున్న దైవం, దైవంగా పిలువబడుతున్న ఓంకారం విశ్వంలో ప్రతి అంశాన్ని సమభావంతోనే సమదర్శనంతోనే దర్శిస్తారు. ప్రతి అంశం పట్ల అన్నిటిలోని ప్రతి అంశం పట్ల అంత ప్రేమనే ఆయన అభివ్యక్తీకరిస్తారు. ఎందుకంటే తానే ఆయా అంశాలుగా రూపాంతరం చెందారన్న మనోజ్ఞత వారికి ఉన్నది కనుక. ఎందుకంటే లవ్స్ ఒక్కటే కాదు, లవ్స్ ఆల్ ఒకటే కాదు, లవ్స్ ఆల్ ఒకటి చివరికి దాట్ ఇట్ ఈజ్ అన్నారు. కాబట్టి తర్వాత ఇట్ ఈస్ ది ఈజ్నెస్ దట్ అలౌస్ లైఫ్ టు బి త్రూ లవ్. ఆ ప్రేమలోని విశ్వంలోని ప్రతి ఒక్క అంశాన్ని తన స్వేచ్ఛలో తాను ఉండనివ్వటం జరుగుతున్నది. తర్వాత ఇట్ ఈస్ ది ఈజ్నెస్ దట్ ఈస్ కంప్లీట్ అండ్ అటర్ జాయ్. ఆ ఈజ్నెస్సే పరిపూర్ణమైన సంపూర్ణమైన బ్రహ్మానంద పారవస్యానికి ప్రతీకగా ఉన్నది. దట్ ఈజ్ యువర్ హెరిటేజ్. మీరు ఆ మూలాల నుంచి వచ్చారు. దట్ ఈజ్ యువర్ డెస్టినీ. మళ్ళీ ఆ మాతృకకే ఉద్ధరించుకోవాలి. హెరిటేజ్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు. మీ వారసులు, మీ మూలాలు అవి, మీరు చేరుకోవాల్సినది. ఓంకారంగా పిలువబడుతున్న దైవం లేదా దైవంగా పిలువబడుతున్న ఓంకారం, ఆ సత్ అస్తి, ఆ ఉనికి సర్వుల్ని సమస్తాన్ని సమభావంతోనే దర్శిస్తుంది. తన ప్రేమ మాధుర్యాన్ని సర్వుల పట్ల సమంగానే కురిపిస్తుంది. ఎందుకంటే ఆ మూలాధారమైన ఓంకారీశ్వరుడి యొక్క దృష్టిలో అన్యమన్న భావన లేశమాత్రం కూడా ఉండదు. అనన్య భావుకతే ఉంటుంది. ఎందుకంటే తానే ఆ నిర్దిష్టమైన ఆకృతిగా రూపాంతరం చెందింది అన్న స్పృహలో ఉంటుంది. కాబట్టి తాను కానిది ఇంకేమీ లేదు. కాబట్టి తానే అనేకంలా కనిపిస్తున్నాడు. కాబట్టి అనేకంలో తనని తానే దర్శిస్తారు. కాబట్టి ఆయనకి ఎటువంటి పక్షపాత వైఖరి ఉండదు. ఇక్కడ సాధకులు గమనించాల్సింది మొట్టమొదటిది, దైవం సమస్తాన్ని సర్వులని సమదర్శనంతోనే ప్రేమిస్తుందని, సర్వులని సమస్తాన్ని తన యొక్క స్వరూపంగానే గుర్తెరిగింది కాబట్టి అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. తర్వాత ఇట్ ఈస్ ది ఈజ్నెస్ దట్ అలౌస్ లైఫ్ టు బీ త్రూ లవ్. సో జీవితాన్ని జీవితంగా కొనసాగనిస్తూ, అంటే ప్రేమ వలనే స్వేచ్ఛనిచ్చింది. స్వేచ్ఛ వలనే ప్రతి అంశానికి ఒక సొంత దృక్కోణం ఏర్పడింది. ఆ సొంత దృక్కోణం నుంచి ఆవిష్కరించగలగటమే జీవితం. కాబట్టి ప్రేమ మాధుర్యం ద్వారానే జీవితాన్ని జీవితంగా కొనసాగనిస్తున్నది ఈ దైవమే. ఓకేనా? మొట్టమొదటేమో దైవానికి సమస్తం పట్ల ఉన్న ప్రేమ. రెండోదేమో ఆ ప్రేమ వల్లనే స్వేచ్ఛ ఇచ్చారు. స్వేచ్ఛ వల్లనే సొంత దృక్కోణం వచ్చింది. సొంత దృక్కోణంలోంచే విభిన్నమైన వైచిత్రి, విభిన్నమైన దర్శనాన్ని దర్శించడం సాధ్యమవుతున్నది. అయిపోయిందా? తర్వాత ఇట్ ఈస్ ది ఈజ్నెస్ దట్ ఈస్ కంప్లీట్ అండ్ అటర్ జాయ్. ఆ ఈజ్నెస్ యొక్క
పరాకాష్ఠ ఏంటంటే తాను ఏకంగా ఉన్నానని జ్ఞానం అనే శుభకృతి యొక్క ఫలశ్రుతి ఆనందం. గుర్తుపెట్టుకోండి, జ్ఞానంగా పిలువబడుతున్న శుభకృతి యొక్క ఫలశ్రుతి ఆనందం. జ్ఞానం అనే పుష్పంలోంచి అనునిత్యం వికసించే సుగంధాన్ని ఆనందం అంటారు. నాలెడ్జ్ అండ్ జాయ్ ఆర్ ఆల్వేస్ టుగెదర్. జాయ్, if the joy is not the product of knowledge, it is not joy. It is not joy. You can term it in any other manner you would like to, but it is not joy, I can assure you. Surely. So, it is the easiness that is complete and utter joy. It is pure, perfect and complete. And it is utter joy. So, God has been defined as easiness, God has defined as love, God has been defined as joy. All they are one and the same. And that is your heritage. That beautiful God is your heritage. And that is your destiny. Again you got to go back to that original consciousness. That's it. ఇక్కడ ముఖ్యంగా ఎండింగ్లో మీ మహాప్రస్థానానికి అంకురార్పణ జరిగింది, మీరు జన్మించింది ఆ మూల పురుషుడి నుండే, ఆ దైవం నుండే, ఇంత మహోన్నతమైన దివ్యత్వం నుండే. మళ్ళీ గమనంలోంచి గమ్యము మళ్ళీ ఆ మూల పురుషుడే, ఆ దైవమే. అప్పుడే మీ మహాప్రస్థానం పరిపూర్ణమవుతుంది. అది సో మన జన్మస్థానమే మన గమ్యం, అప్పుడే వృత్తం పూర్తవుతుంది, అప్పుడే ప్రదర్శన పరిసమాప్తం అవుతుంది. దట్స్ ఇట్. Ramta, to educate the whole of the humanity, one must utilize the different terms which has been used to describe God. That is, one must refer to the easiness in the ways that వ్యూహం చూడండి. అక్కడ ఆ గ్రూపుకి చెప్తున్నప్పటికీ ఆయన వ్యూహం అది శాశ్వతంగా అస్తిత్వంలో కొనసాగుతుంది. అది ఒక నిర్దిష్టమైన గుంపుకో ఒక నిర్దిష్టమైన కొంతమందికో కాదు, యావత్ మానవాళికి ఉపయోగపడుతుందని ఆయన వ్యూహం చూసారా, ప్రణాళిక చూసారా, ఎంత సింపుల్గా ఉన్నట్టుగా ఉంది వ్యూహం, ఎంత బాగుందో చూడండి. రాసుకోండి. రామ్తానే అయ్యున్న నేను ఉపదేశిస్తున్న ఈ ఉపదేశామృతం ఒక ప్రాంతానికో ఒక ప్రాంగణానికో పరిమితం కాదు, కారాదు. ఇది యావత్ మానవాళిని ఉద్ధరించగలిగే ఐశ్వర్యం. నిజానికి ఒక్కొక్క మానవుడు తనని తాను దివ్యత్వంతో అనుసంధానం చేసుకోవడానికి ఒక్కొక్క నిర్దిష్టమైన సుశబ్ద తరంగాన్ని ఎంచుకున్నాడు. ఆ పదప్రయోగం చేస్తే తప్ప అతడిలా దివ్య స్ఫురించదు. అందుకే మరి అన్ని పదాలతో, అందరి పదాలతో ఆ ఏకత్వాన్ని అభివర్ణించి అందరినీ ఆ దివ్య పదంలోకి స్వాగతిస్తున్నాను. నెక్స్ట్, పురుషోత్తముడు, దైవం, తండ్రి అన్న పదప్రయోగం చేసినప్పటికీ దైవం పురుషుడు స్త్రీ కాడని సాధకులు గుర్తెరగగలగాలి. నిజానికి దైవం లింగ వ్యవస్థకి అతీతమైన అర్ధనారీశ్వర తత్వం. తండ్రి అన్న పదప్రయోగం అన్యభావుకతకి ప్రతీక కాదు. ఉన్న స్థితికి జన్మనిచ్చిన స్థితి, ఉన్న స్థితి తానున్న స్థితిలో కొనసాగడానికి కారణభూతమై ఉన్న స్థితిని తండ్రిగా అభివర్ణించడం పరిపాటే కదా. టు ఎడ్యుకేట్ ద హోల్ ఆఫ్ హ్యుమానిటీ వన్ మస్ట్ యూటిలైజ్ ద డిఫరెంట్ టర్మ్స్ which have been used to describe God. That is, one must refer to easiness in ways that all can relate to. Though the easiness has been referred to as the Father and thus thought of as a male gender, the Father is not a man. At man in his gender is the Father. Enta bagundi. Father is not a man, yet man in his జెండర్ ఇస్ ది ఫాదర్. తండ్రి పురుషుడు కాదు, కానీ మానవుని పరిభాషలో పురుషుడు తండ్రి, లేకపోతే తండ్రి పురుషుడే.
అక్కడ అంత సొగసుగా చెప్పారు చూడండి వాక్యం. అంటే రాసుకోండి. నిజానికి తండ్రి పురుషుడు కాడు, కానీ మానవుడి పరిభాషలో పురుషుడు మాత్రమే తండ్రి. ఆధ్యాత్మిక పరిభాషలో జన్మనివ్వగలిగే ఆ తనాన్నే, ఆ ప్రాణ ప్రసార ప్రదాత తత్వాన్నే తండ్రిగా అభివర్ణించడం జరుగుతున్నది. దైవంలో పురుషత్వం స్త్రీతత్వం సమాన పాళ్లల్లోనే భాషలుతూ ఉంటాయి. సి ద ఫాదర్ కెనాట్ బి ద టర్మ్ ఫాదర్ కెనాట్ బి లిమిటెడ్ టు ద జెండర్. ఫాదర్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్ and the life giver. That phenomenon modus operandi is called as father, the source of life, the giver of life. That's it. So the confusion is, the aspirant has asked to clarify a doubt. The more and more Ramta is using father, he is getting confused that whether God is limited to a masculine gender. If so, what about the feminine gender? Okay. The grandest master teacher Ramta has clarified that every human being has quoted divinity specifically with a verbiage. See, if I do not use that verbiage, the divinity will not happen within him. So that is why possibly I have used almost all the words which are coded by the human being for the divinity. And Father cannot be a masculine gender. Father is the source of life. Father is the giver of life. That specific method, modus operandi, is called as father. Of course, from the human being's point of view, father is male, masculine gender. But when it is used in the divinity's point of view, you should understand the source of life or the giver of life. That is it. That's it. Yes. Am I clear? Yes. Yes. కొన్ని వేల సంవత్సరాల క్రితమే అంతర్ముఖుడై అంతర్ముఖీనమైన దృక్పథాన్ని సుసంపన్నం చేసుకుని అంతరంగంతో అనుసంధానమై అవ్యక్తంగా ఉన్న దివ్యత్వాన్ని అభివ్యక్తీకరిస్తూ సశరీరంగా ఈ భూతల నుంచి నిష్క్రమించి అమరత్వానికి ప్రత్యక్ష ప్రమాణంగా నిలిచిన ఆ శ్రీరామచంద్రుడు ఉపదేశించిన ఉపదేశామృతం యొక్క అంతరార్థాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో అందించడానికి అతడు చేసిన ఓ సంకల్పమే, ఓ వెసులుబాటే ఈ వివేకామృతం. అంత అద్భుతమైన గురువు ఉపదేశించిన ఉపదేశామృతంగా పిలువబడుతున్న వేదానికి, గురుముఖత వివరింపబడిన ఉపనిషత్తుగా పిలువబడుతున్న ఈ వివేకామృతానికి మరుల స్వాగతం, శుభస్వాగతం. యు వెల్కమ్. థ్యాంక్ యూ. Term God is sexless. It means supreme intelligence. Those who do not understand the term isness need to know the word Father. Those who do not understand supreme intelligence need to know God, Master. If one insists that God is a father, that is his truth. If there are women who are outraged because someone has called God a male gender, then that is their truth. But God will always be the perception of what God is. And that always be unique for each entity. ఇక్కడ నిజానికి దైవం అనే అతను లింగ వ్యవస్థకి అతీతంగానే భాషలుతూ ఉంటారు. ఆ దైవం అనే తనం, ఆ తత్వం లింగ వ్యవస్థకి అతీతంగానే భాషలుతూ ఉంటారు. ఆ దైవాన్ని, దివ్యత్వాన్ని పురుషతత్వంగా అభివర్ణించిన, స్త్రీతత్వంగా అభివర్ణించిన, మానవుడు అనుకునే లింగ వ్యవస్థకి సంబంధించిన ఏ వ్యవస్థ అభివర్ణించడానికి ప్రయత్నించినా విఫలమే అవుతుంది అని చెప్పారు. ఇట్ మీన్స్ సుప్రీం ఇంటెలిజెన్స్. గాడ్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ది డివైన్ ఇంటెలిజెన్స్, సుప్రీం ఇంటెలిజెన్స్. ఓ సుమేధ, దైవం అంటే మానవాతీతమైన ఓ సుమేధ. Those who do not understand the term isness need to know the word Father. Those who do not understand the supreme intelligence need to know the word God. God, Father, isness, supreme intelligence. All are the same words to describe the same grandness of God. కొంతమందికి దైవం అన్న పదం వాడితే తృప్తిగా ఉంటుంది, కొంతమందికి సత్ అన్న అంశం వాడితే తృప్తిగా ఉంటుంది.
ఎవరికి ఏ పదం వాడితే తృప్తిగా ఉంటుందో ఆ పద ప్రయోగాలన్నీ చేస్తున్నాను. అంతేనా? దట్స్ ఇట్ మాస్టర్. కానీ ఇక్కడ ఈ వన్ ఇన్సిస్ట్ దట్ ఈస్ ద ఫాదర్. కానీ దైవాన్ని ఎలా దర్శిస్తే అలాగే కనిపిస్తారు. పురుషుడిగా దర్శిస్తే పురుషుడిగానే అభివర్ణిస్తారు. ఆయన ఆ రీతిగానే వారికి అందుబాటులోకి వస్తారు. స్త్రీ అంటే స్త్రీగా అందుబాటులోకి వస్తారు. కింద వర్డ్స్ మాత్రం బ్యూటిఫుల్గా ఉన్నది. గాడ్ విల్ ఆల్వేస్ బి ది పర్సెప్షన్ ఆఫ్ వాట్ గాడ్ ఈజ్. గాడ్ విల్ ఆల్వేస్ బి ద పర్సెప్షన్ ఆఫ్ వాట్ గాడ్ ఈజ్ అండ్ దట్ విల్ always be unique for each entity. God will always be the perception of what God is. రాసుకోండి. God will always be the perception of what God is and that will always be unique for each entity. So point of view అని ఫస్ట్ నుంచి చెప్తున్నానా? పర్సెప్షన్. ఆ తండ్రి పర్సెప్షన్ యాజ్ ఇట్ ఈస్గా అడాప్ట్ చేసుకుని ఇన్కల్కేట్ చేసుకోకుండా దానికి కొంచెం ఉప్పు కారం వేసామనుకో ఏమవుద్ది? పోయినట్టే కదా. అందుకే గురువుకి నమస్కరించుకుంటున్నావు అంటే ఆయన పర్సెప్షన్కి కొంచెం నువ్వు అటు ఇటు యాడ్ చేస్తే మొత్తం ఇంకా లాకర్ తెరుచుకోలేదు. దైవం, దివ్యత్వం, ఆ మాహాత్యం, ఆ మహా ఉత్సవం, ఆ మహోత్సవం ఎప్పుడూ ఎప్పటికీ తన నిజతత్వంలోనే భాసిల్లుతూ ఉంటారు. వారిని ఎవరెవరు ఏ దృక్కోణంలో దర్శిస్తారో వారి దృక్కోణాలకు అనుగుణ్యంగా దైవం వారికి అందుబాటులోకి వస్తారు. ఈ ఉనికిలో అసంఖ్యాకమైన అస్తిత్వాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్క అస్తిత్వానికి దైవాన్ని తన సొంత దృక్కోణంలో దర్శించగలిగే స్వేచ్ఛ తత్వతనే ఉపస్థితమై ఉంటుంది. ఓ సాధకుడు దైవాన్ని దుర్మార్గుడిగా దర్శిస్తే, మరో సాధకుడు దైవాన్ని మహనీయుడిగా దర్శిస్తే దైవం వారికి ఆయా రీతుల్లోనే అందుబాటులోకి వస్తారు. కానీ సత్యమే దృక్కోణంగా మలుచుకున్న మహనీయుడికి ఆ దైవం యొక్క నిజరూప దర్శనం సుసాధ్యమవుతుంది. అంటే నేను దైవాన్ని మహనీయుడిగా దర్శిస్తున్నాను కాబట్టి దైవం నాకు ఆ రీతిలో దర్శనమిస్తున్నారు అని అర్థం చేసుకోగలిగిన వాడే అసలైన కథానాయకుడు. మరింతకీ దైవం అంటే ఎవరు? దైవం అంటే నిజమైన నేను. నా మీద నేను అందుకే నా మీద నేను ఎటువంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నానో ఆ యాటిట్యూడే ఆ దృక్పథమే అత్యంత ముఖ్య భూమికని పోషిస్తుంది. దట్స్ ఇట్. అది యాటిట్యూడ్ అనమాట. ఇక్కడ నేను దర్శించిన దర్శనం గాడ్ మీద నీకు ఎలాంటి ఒపీనియన్ కాదు, నీ మీద నీకు ఎలాంటి ఒపీనియన్ ఉన్నది ఇంపార్టెంట్. ఉండుంటే సపరేట్గా చాలా బాగుండేది. మనం ఊహించుకున్నట్లుగా దైవం మనకు అన్యంగా ఉండి ఒక కేంద్రంలో ఉపస్థితమై అందరూ తప్పప్పుల్ని ఎంచుకునేటట్టుగా ఉండుంటే చాలా బాగుండేది. అసలు అంత నిగూఢం ఉండేది కాదు. ఆయన మెప్పు పొందడం సాధ్యమయ్యేది అధిష్టానం విడిగా ఉండుంటే. కానీ అధిష్టానం నువ్వే కాబట్టి నీ మీద నీకు ఎలాంటి దృక్పథం ఉందో యాటిట్యూడ్తో ఎండ్ చేయడం జరిగింది. ద ఫినామినల్ థింగ్ హియర్ యూ హ్యావ్ గాట్ టు అండర్స్టాండ్ ఈస్ God is God, which is beyond the perception, which is beyond any perception. But if an aspirant with a particular perception perceives the God, God presents him accordingly. But what is God? God is the another name of True I Am. True I Am itself is God. So the attitude you construct upon yourself is the perception. So that is why attitude plays a vital role in spirituality. So my dear, attitude plays a vital role. Attitude is the opinion you have on yourself. You have on yourself cannot be misunderstood
that you have on your character. Forget about the character I am. I am talking about the true self. I am talking about the selfless self. I am talking about the selfish self. నేను అనే భావన లేని నేను, పూర్తిగా నిజమైన నేనన్న భావుకతో ఉన్న నేను. I am talking about the selfless self. I am talking about the selfish self. That true self, అతని మీద నీకు ఏ అభిప్రాయం ఉంది, అంటే నీ నిజతత్వం మీద నీకు ఎలాంటి అభిప్రాయం ఉంది అనేది ప్రధానమైనది. యాటిట్యూడ్ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ స్పిరిచువాలిటీ. దట్స్ ఇట్.